శిష్య, చెట్టుకు మూలము విత్తనము, విత్తనమునకు మూలము చెట్టుగా ఉండి ఈ విత్తు చెట్టులు రెండును ఒకదానినొకటి పోషించుకొనుచు మహారణ్యముగా ఈ భూమిని ఆధారం చేసుకుని ఉండినను ఆ చెట్టు గాని విత్తనము గాని అవి ఉన్నవని పోయినవని ఆ భూమికి ఎట్లు తెలియబడక ఉన్నదో అట్లనే ఈ తనువు ఎరుకలు రెండు ఒకదానికొకటి పోషించుకొనుచు ఈ తనువెరుకలే బ్రహ్మాండ భాండములుగా సకల చరాచర ప్రపంచముగా కనబడుచు ఈ పరిపూర్ణమును ఆధారముగా చేసుకుని వస్తూ పోతూ ఉన్నను. ఈ తనువెరుకలను గాని ఈ తనువెరుకలతో ఏర్పడిన ప్రపంచమును గాని ఈ బట్టబయలు ఎన్నడూ ఉన్నదని గాని లేదని గాని ఎరుగకనే ఉండును. చెట్టునందు పుట్టిన నిప్పు చెట్టు ఉన్నంతసేపు చెట్టును ఆశ్రయించుకుని చెట్టునందే మండుతూ తుదకు ఆ చెట్టును కాల్చివేసి ఆ చెట్టుతో కూడా తాను నశించునట్లు విక్షేపరూపమైన ఈ ఎరుక దేహములతో కూడా పుట్టి దేహములో వ్యవహరించుచు దేహముతో కూడా తాను రహితమగుచుండును. ఈ విక్షేపరూపమైన ఈ ఎరుక దేహముతో కూడా పుట్టి దేహములో వ్యవహరించుచు దేహముతో కూడా తాను రహితమగుచుండును. అచల లక్షణము 3వ అధ్యాయము సమాప్తము. కనుపించుచున్న ఈ కాయంబునకు వెనక కనబడక ఆడించు గనుని తెలియ ఏనాటి నుండియో ఎందరో మహాత్ములెల్లా వెతకి వెతకియు మనసు విసిగినారు. శోధించి శోధించి శాస్త్రంబులన్నయు ఉన్న ఆశను కూడా వదలినారు. ఆ ఆత్మ ఎంతదో అంతట ఉండియు ఈ కనులక ప్రాప్తి ఎప్పుడు లేదు. కర్మముల్ చేసి కాయంబు గతులు విడచి ధ్యానముల్ చేసి ఆ బుద్ధి ధర్మమిడిన గుట్టుగనబోరు సద్గురుని కరుణలేక సత్యమెరిగిన సుజనాళి చెప్పుటిదియే. పంచభూతంబుల పరివర్తనము తెలియ తనువు లోపల అవియు తరచవలయు. సృష్టి ధర్మం బేదో స్వస్థానమది ఏదో అది ఉన్నది ఏదో అరయవలయు. ఆత్మానాత్మల తావు ఆస్థానమెట్టిదో సూక్ష్మ ప్రజ్ఞ చేదాన్ని చూడవలయు. సకల జీవులలోన చైతన్యమొకనాడు ఏ తావు చేరునో ఎరుగవలయు. మోక్షమనువార్ది నిత్యంబు మునగవలయు. కనుల కగపడని గణ దృష్టి కలుగవలయు. సద్గురార్యులు ఇవ్వక చూపురాదు. గురుని దయలేక అది తనకు గుర్తుపడదు. ఏ రూపములుగాక ఏ గుణంబులు లేక ఆత్మ ఒక్కటి అయ్యు అలరుచుండు. ఈ తనువు జడమునై ఏ పనియు చేయక కదలని మొద్దుగా కానబడును. ఉర్వి పనులరెవరు ఊహించి చేసిరి. కర్మములకు ఇచట కర్త ఎవరు. జీవుండు అనిదవా జీవుండు ఈ రెంటి నేదాని అంశమో ఎరుగ చెప్పుమా. అనుభవం వైన గురుపుత్ర అర్థమెరిగి చెప్పి చూపుము నీకున్న స్వానుభవము. ఎరిగి తెలిపిన వారెగా వేత్తలగును. నిజము నెరుగని మాటెంత నేర్పుగుండు. భూమండలంబంత బగ్గున మండించు బాంబు గుండ్లను చేసి చూపినారు. గంట కొందల మైళ్ళు గగనంబుకెగిరెడి ఘన విమానముల్ గాంచినారు. బుద్ధి కన్నను వడిగ భూమి చుట్టూన తిరిగే చిత్రమౌర్యాకెట్లు చేసినారు. ప్రపంచమున జరుగు పలు వార్తలను తెలుపు ఇంటికొకటి వీలు వేసినారు. ఇన్నియును తాను చేసియు ఎన్నడేని తాను వచ్చిన స్థానంబు తలచబోరు. నేనను దానిని ఎరుగబోరు. తనకు మాలిన ధర్మంబు ధరణి గలదే. శుద్ధ నిర్గుణ కందార్థ దరువులు ఎరుక లక్షణము 4వ అధ్యాయము.
ఎరుకే దేహేంద్రియములు, ఎరుకే వర్ణాశ్రమములు, ఎరుకే శృతులున్, ఎరుకే నీవును నేనును, ఎరుకే సతి సోదరాదులెరుగుము వచ్చ. నే దీర్చెదనిదుగో ఈ ఇచ్చ, నే దీర్చెదనిదుగో నీ ఇచ్చ. హరిహర బ్రహ్మాది సుర నర గిరి సరి, సుర నర గిరి సరిత్తరు మృగముఖ చరాచరములు, ఎరుక అని ఎరుగుము వచ్చ. నే దీర్చేద ఇదిగో నీ ఇచ్చ. శిష్య, ఇప్పటి వరకు పరిపూర్ణమును గురించి తెలిపి ఉంటిని. ఇక ఎరుకను గురించి చెప్పబోతున్నాను. ఈ ఎరుక ఒక పరిపూర్ణములో తప్ప ఇక ఎచ్చట చూచినా ఈ ఎరుక చేసిన కల్పనలే కనబడుచుండును. అందువలననే ఈ ఎరుకను సృష్టికర్త అనియు బ్రహ్మ అనియు శృతులు తెలుపుచున్నవి. ఈ ఎరుక చేతనే దేహాదులు గాని ఇంద్రియాదులు గాని సృష్టింపబడుచున్నవి. ఈ ఎరుక చేతనే హరి హర బ్రహ్మాది దేవతలు గాని, నరులు గాని, గిరులు గాని, మృగములు గాని, పక్షులు గాని, స్థావర జంగమాదులతో కూడిన సకల చరాచరములన్నీయు ఈ ఎరుక చేతనే కలుగుచున్నవి. ఈ ఎరుకే సర్వశాస్త్రములన్నిటినీ కల్పింప చేసినది. ఈ ఎరుకే సర్వశాస్త్రములనన్నిటినీ కల్పింపచేసినది. ఈ ఎరుకే చాతుర్వర్ణములను నియమించుకున్నది. నీవనియు నేననియు భార్య అనియు బిడ్డలనియు సోదరులనియు ఈ ఎరుకే గుర్తులు పెట్టుకుని ఈ ఎరుకే అన్నిటి యందును కలిగి ఉన్నదని నిశ్చయించుకొని ఉండుము. ఆ తరువాత ఎరుక వివరమంతయు నీకు సంశయము లేక విశదముగా తెలుపగలను. ఎరుకే విద్యలు, ఎరుకే ప్రణవంబు, నాదము ఎరుకే కళయున్ ఎరుకే, బిందువు చిత్తెరుకే ఆనందమివిని వెరుగు సద్బుద్ధి. నీ నా మాటలు ఎరుకే నీ బద్ధి, ఎరుకే నిర్గుణ సగుణాలెరుకే. ఎరుకకు ఎంత ఎరుకోనే నిధి ఎంత, ఎరుక చేసితి నీ విట్లెరుగు సద్బుద్ధి. నీ నా మాట లెరుకే నీ బద్ధి. శిష్య, ఎరుక చేతనే సర్వము కూర్చబడి ఉండుట వలన, ఎరుకగానిది ఈ సృష్టిలో ఏది లేనందువలన విద్య అనేది ఆత్మ గాని అవిద్య అనేది దేహము గాని ఈ ఎరుకే కల్పింపచేసినది. ప్రణవనాదము కూడా ఎరుకయే. ప్రణవనాదమనగా ఓంకారము. ఓంకారము సృష్టికర్తకు ప్రతిగా ఏర్పడిన ఒక శబ్దవాచకము. ఇది ఎరుకయే గాని మరి ఒకటి కానేరదు. భూమధ్యమందు కనిపించు పరంజ్యోతియు ఎరుకే అగుచున్నది. ముక్కురంధ్రముల ద్వారా వచ్చుచూ పోవుచున్న శ్వాస నిశ్వాసములను క్రమబద్ధము చేసి మనస్సుకు కొంతకాలము సంకల్పరాహిత్యము చేసినది కూడా ఎరుకే అగుచున్నది. సత్తు అనే ఈశ్వర చైతన్యము గాని, చిత్తు అనే వ్యాప్తి చెందిన జగత్తు గాని, ఆనంద స్వరూపమైన బ్రహ్మము గాని క్రియాశక్తితో గూడుకొని కదలిక గలిగిన సర్వమంతయు ఎరుకేనని తలంచవలెను. సంకల్పము జనించక ఉండినప్పుడు నిర్గుణ బ్రహ్మమనియు, సంకల్పము జనించినప్పుడు సగుణ బ్రహ్మమనియు ఈ ఎరుకే ద్వంద్వస్థితులు కలిగి ఉన్నది. నీ మాట గాని నా మాట గాని ఎరుకతో కూడి ఎరుకతోనే మాట్లాడడం జరుగుతున్నది. ఇవి అన్నీ ఒక్క ఎరుకతోనే జరుగుతున్నందువలన ఈ అర్థమును విచక్షణమైన సూక్ష్మబుద్ధితో గ్రహించవలెను. ఎరుకే ఇహ పర సౌఖ్యము, లెరుకే జ్ఞానంబు, జ్ఞేయమెరుకే మోక్షం బెరుకే, భక్తి విరక్తులు ఎరుకే సంకల్పమని నీ వెరుగు సత్కీర్తి. ఎక్కడి కౌర ఎరుక సంపూర్తి. ఎరుకే జీవుడు ఈశుడు ఎరుకే, తదేకత ఎరుకే సర్వమునే గుర్తెరిగి చెప్పితి ఈ కీలెరుగు సత్కీర్తి. ఎక్కడి కౌర ఎరుక సంపూర్తి.
శిష్య, మందమతులగు వారికి రూపనామాదులుగా కనపడుచు ఇహంలో సౌఖ్యమునిచ్చేది ఎరుకే. బుద్ధిమంతులగు వారికి రూపనామరహితమైన పరసౌఖ్యమునిచ్చేది ఎరుకే. జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయము అను త్రిపుడులుగా ఉన్నది ఎరుకే. మోహక్షయే మోక్ష అన్నట్లు మోహములను క్షయము చేసుకుని మోక్షరూపిణి అయ్యేది ఈ ఎరుకే. దైవము ఒకటి ఉన్నదనియు భక్తితో ఉండేది ఈ ఎరుక లేదని విరక్తితో ఉండేది ఈ ఎరుకే. అనేక సంకల్పములతో కూడి ఉండేది ఈ ఎరుకే. ఏ సంకల్పములు లేక తదేకతతో ఉండున్నది ఈ ఎరుకే. జీవుడున్నది ఎరుకే, ఈశ్వరుడనబడున్నది ఎరుకే. ఇట్లు జగత్తు సర్వము ఎరుకే విస్తరించి ఉండగా అట్టి దానిని ఎంతని తెలుపగలను, ఎక్కడికి సంపూర్తి చేయగలను? సర్వము ఎరుక పరివర్తనమేనని నేను ఎరిగి ఈ రహస్యమును నీకు తెలుపుతున్నాను. దీనిని నీవు విచారించి సుగుణ సంపన్నుడవై కీర్తితో విలసిల్లవలెనని కోరుచున్నాను. చింతల తోటన నెరుకే, వింతల పుట్టిల్లనంగ వెలిసినదెరుకే. తంతుల పేటన ఎరుకే, పంతములకు చూడ మూల బలమన్నా నెరుకే. జగజ్జనన స్థలమన్నా నెరుకే. భ్రాంతులకెల్లాను పట్టాణమన జల్లి, కాంతాది రూపులు గల్పించుటకు మూల బలమన్నా నెరుకే. జగజ్జనన స్థలమన్నా నెరుకే. శిష్య, ఒక సమర్థవంతమైన ఫలితాన్ని ఇచ్చే తోట అనేక విధములైన దుంపలను, వివిధములైన ఆకుకూరలను, రకరకములైన కూరగాయలు పంచుటకు ఎట్లు ఆధారమై ఉన్నదో ఆ తీరుగానే ఈ ఎరుక వింత వింతలైన ఆలోచనలకు, ఎడతెగని సమస్యలకు పుట్టినిల్లుగా ఉన్నది. ఈ ఎరుకే కుట్రలకు, కుతంత్రాలకు, మోసాలకు, మానాభిమానములకు ఒక పేటగా ఉన్నది. ఈ ఎరుకే అనేక విధములైన పంతాలకు, మంతనాలకు, అహంకార మమకారములుగా వర్తించుటకు మూల బలమైనదిగా ఉన్నది. ఈ ఎరుకే అనేక విధములైన భయములకు, భ్రాంతులకు, బాధలకు ఒక పట్టణముగా విలసిల్లుచున్నది. ఈ ఎరుకే సమస్త జీవులకు స్త్రీ రూపములు, పురుష రూపములు కలిగించు సాటి లేని మేటిగా ఉన్నది ఈ ఎరుకే. ముగ్గురు మూర్తులకు తల్లి అయిన జగన్మాతగా ఉన్నది ఈ ఎరుకే. ఇట్లు సర్వప్రపంచమంతయు తానుగాను, సర్వప్రపంచమంతయు తానుగాను, తానే సర్వప్రపంచముగాను ఉన్నదని తెలియవలయును. అన్నియుతానై తన కవి పన్నుగ వేరనుచు నోట బలుకుచు మరిత, నన్నిటినెరుగే ఎరుకై ఉన్నానని ఎరుకే ఎరుకను హింపుచుండు. తనలో తానే మోహింపుచుండు. ఎన్నో విచిత్రాలి ఎరుక శాతలు వింటే, ఉన్నది లేదు లేకున్నది కలదని ఊహింపుచుండు. తనలో తానే మోహింపుచుండు. శిష్య, ఎరుక సామర్థ్యం వలననే దేహాత్మలు రెండు ఏర్పడి ఆ రెండు దేహాత్మలు కలిసి సర్వప్రపంచముగా కనిపించుచున్నది. ఎరుక చేతనైన ప్రపంచము ఎరుకకు వేరుగాక ఎరుక రూపమే అయి ఉండిరను. ఈ ఎరుక ఆ ప్రపంచం కంటే నేను వేరని తెలుపుచు ఆ ప్రపంచమును నేను ఎరిగే సాక్షిగా ఉన్నానని, ప్రపంచమునకు నాకు సంబంధము లేదని తనకు తానే ఊహింపుచు తనకు తానే మెచ్చుకొనుచుండును. తనతో ఏర్పడిన రూపనామాదులను తనకంటే వేరని తెలుపుతుండును. ఈ ఎరుక చేష్టలు చూస్తూ ఉండిన ఎడల ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమించుచుండును. పూర్ణద్వయమఖండ చేతనం విశ్వభేద కలనాది వర్జితం. బ్రహ్మమనే ఎరుక అఖండ చైతన్యమునై రూపనామాదులుగా కనబడుచు ప్రపంచము కంటే వేరుగా లేదని ఉత్తరగీత తెలుపుచున్నది. వినుము ఊర్ణనాభిత బుట్టిన మీదట
సృజన చేయు దినము హరించున్ ఘనమగు పటశతకోట్లను తనలోపలి దారమునను తానట్లే చనును అట్లనే ఇరుక తాబుట్టి కనును పనిభూని బ్రహ్మాండ భాండము నంతములాను పనిభూని బ్రహ్మాండ భాండానంతములాను క్షణము లోపల దృంచి కనరాక వేవేగ తానట్టే చనును అట్లనే ఎరుక తాబుట్టి కనును. ఆకాశాదిక భూత నీకాత్మకమగుచు ఎరుక ఈ జగమయ్యన్ రాకడ పోకడ దీనికి ప్రాకటముగ దేనిలోనో బట్ట బయలదీరా కాదని అంటే వట్టి పల్కిదీరా లోకత్రయము తన లోపాల తిరుగాక జోకా తోడుత దాని జోలి ఎరుగనిది ఏదో బట్ట బయలదిరా కాదని అంటే వట్టి పల్కిదీరా. శిష్య, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి